రష్యాలో ఎంబీబీఎస్ అడ్మిషన్ అండ్ మనీ సేవ్ చేయడానికి చూస్తున్నావా? అయితే ఈ వీడియో నీకోసమే. ఈ వీడియోలో నీకు క్లియర్గా గ్రౌండ్ రియాలిటీ ప్రతిదీ మనం డిస్కస్ చేద్దాం. లెట్స్ గో టు ద వీడియో. హాయ్, హలో, నమస్తే అందరికీ. నా పేరు ఆకాష్. నేను రష్యాలో ఎంబీబీఎస్ అది చేస్తున్నాను. మాది వచ్చేసి ఆంధ్రప్రదేశ్, ఈస్ట్ గోదావరి, సామలకోటలో. సో విషయానికి వచ్చేస్తే ఈ వీడియోలో మనం ఒక 2 క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ 2026లో మనం అబ్రాడ్ కంట్రీస్కి వెళ్ళి ఎంబీబీఎస్ చేయవచ్చా? ఎస్, ఆబ్వియస్లీ చేయొచ్చు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ ఆల్రెడీ తెలుగు స్టూడెంట్స్ అక్కడ చదువుతున్న వాళ్ళ కంట్రీస్ అయితే బెస్ట్ మనకి. లైక్ రష్యా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, జార్జియా. మోస్ట్లీ ఈ కంట్రీస్తో పోల్చుకుంటే రష్యా అనేది నేను బెటర్ అని చెప్తాను. సో అది ఎందుకనేది ఫర్దర్ వీడియోస్లో ఇంకా మాట్లాడుకుందాం మనం. సో చేయొచ్చు ఖచ్చితంగా. ఆప్షన్ అయితే ఉంది, బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే ఉన్నాయి. లైక్ మనకి ఒక 30 to 35 lakhsలో అయితే అయిపోతుంది 6 yearsకి. అన్నింటిలో కలుపుకుని మన లివింగ్ ఎక్స్పెన్సెస్, యూనివర్సిటీస్ ఫీజ్ అండ్ ఎవ్రీథింగ్. సో అబ్రాడ్ కంట్రీస్కి ఎంబీబీఎస్ అయితే ప్లాన్ అయితే చేసుకోవచ్చు 2026లో కూడా. కానీ ఎలా చేసుకోవాలి, ఏ కంట్రీస్ ఎలా చేసుకోవాలి, ఏ యూనివర్సిటీ ఎలా చేసుకోవాలి, చాలామంది కన్ఫ్యూజన్ అయితే అవుతున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నది ఒకటి, ఇక్కడికి వచ్చిన తర్వాత అవుతుంది ఒకటి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలు. నేను ఫర్దర్ వీడియోస్లో ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం మనం. అయితే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, రష్యాలో ఎంబీబీఎస్ ఎట్లా ఉంటుంది అని మాట్లాడుకోవాల్సి వస్తే, ఫస్ట్ రష్యా అనేది వెల్ డెవలప్డ్ కంట్రీ, లార్జెస్ట్ కంట్రీ అండ్ క్లినికల్ పరంగా వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వెల్ క్లినికల్ ఎక్స్పోజర్ అయితే రష్యాలో అయితే చాలా మంచి యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి. గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి అండ్ ఫెడరల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో రష్యాలో అనేది మనకి మెడిసిన్ పరంగా చాలా బాగుంటుంది. సో మనం సెలెక్ట్ చేసుకోవాలి మంచి యూనివర్సిటీ అనేది. దీని గురించి కూడా నాకు పర్టికులర్ ఒక 1 వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా. సో రష్యాలో అయితే ఎంబీబీఎస్ చాలా బాగుంటుంది. మనకి 6 years ఉంటుంది, 5 years స్టడీ ఉంటుంది, 1 year ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది మనకి. సో మనకి ఫస్ట్ ఇయర్ నుంచే క్లినికల్ ఎక్స్పోజర్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ రష్యాలో. వచ్చేసి మనకి హాస్పిటల్ డ్యూటీస్ వేస్తారు, హాస్పిటల్ ట్రైనింగ్స్ వేస్తారు ఫస్ట్ ఇయర్ నుంచే. సో రష్యా అనేది కొంచెం మెడికల్ పరంగా స్ట్రాంగ్గా ఉన్నది. సో అండ్ సేఫ్టీ పరంగా అండ్ ఇంకా మనకి వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉంటాయి అండ్ వెల్ క్లినికల్ ఎక్స్పోజర్లు ఉంటాయి. టీచింగ్ ఉంటుంది, టీచింగ్ బాగుంటుంది అండ్ ఫెసిలిటీస్ కూడా మనకు బాగుంటాయి రష్యాలో కంపారిజన్ టు ద ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ అండ్ జార్జియా. బికాజ్ రష్యా మనం చూసుకున్నట్లయితే చాలా వెల్ డెవలప్డ్ కంట్రీ, బాగుంటుంది. సో నేను రష్యాలో ఎంబీబీఎస్ నెగిటివ్ ఏంటంటే, ఎఫ్ఎంజీ ప్రిపరేషన్ వచ్చేసి మన ఓన్గా సెల్ఫ్ స్టడీ అనేది ఎక్కువ ఉండాలి. సో దానికి రెడీ అనుకుంటే మనం ఖచ్చితంగా రష్యన్ అనేది చూస్ చేసుకోవచ్చు ఎంబీబీఎస్ చేయడానికి 2026లో కూడా. సో బాగుంటుంది. మనకి ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది అండ్ రష్యన్ లాంగ్వేజ్ అనేది నీడ్ ఉంటుంది మనకి. ప్రాక్టికల్ ట్రైనింగ్స్ లైక్ పేషెంట్తో మనం కాంటాక్ట్ అవ్వాలి, మన క్లినికల్గా ఇంకా గ్రో అవ్వాలనుకుంటే 3 years మనకి కోర్స్ ఉంటుంది. రష్యన్ లాంగ్వేజ్ కోర్స్ అనేది నేర్చుకోవాలి 3 years. అదొక సబ్జెక్ట్ ఇక్కడ. 3 years కూడా అది మనం నేర్చుకుంటూ ఉంటాం సబ్జెక్ట్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి అసలు రష్యాలో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, సెమిస్టర్ వైజా లేకపోతే ఇయర్లా అనేది క్లియర్గా మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో ఇంతే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రష్యాలో 2026లో కూడా అబ్రాడ్ కంట్రీస్కి వెళ్ళి మన నాట్ ఓన్లీ రష్యా ఎంబీబీఎస్ అది చేయొచ్చు. అండ్ రష్యాలో ఎంబీబీఎస్ ఎట్లా ఉంటుందని చెప్పా కదా. మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, గవర్నమెంట్ యూనివర్సిటీస్ విత్ గవర్నమెంట్ హాస్టల్, లైక్ ఫెడరల్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లినికల్ ఎక్స్పోజర్ కూడా చాలా బాగుంటుంది రష్యాలో. సో బెటర్ టు చూస్. నేనైతే రష్యా అని చెప్తాను. మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే మన 6 years జర్నీ అనేది మంచిగా జరుగుతుంది. సో ఉంటా మరి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మనం. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే రష్యా గురించి అండ్ ఏదైనా కూడా నాకు కామెంట్ చేయండి, నేను ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉంటాం మరి. జై హింద్. సీ యూ నెక్స్ట్ వీడియో. డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.